హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. మా ఇంట్లో కూడా ఆవకాయ పెట్టేశామండి. ఎలా పెట్టానో చూపించినా మరి. ముక్కలు కొట్టించుకుని ముక్కల్ని ఇలా ఆరబెట్టుకున్నాను 1 గంట 2 గంటలు. ఇప్పుడు 5 డబ్బాల ముక్కల్ని బేషన్లోకి తీసుకున్నాను. దీనికి కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుని ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 5 డబ్బాల ముక్కలకి 1.5 ఉప్పు, 2 డబ్బాల కారం, అంతే 2 డబ్బాల ఆవపిండి, పావు డబ్బా మెంతిపిండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఉప్పు ముందుగానే కల్లుప్పుని కాస్త ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పట్టించిన ముక్కలకి ఈ కారాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోండి. పూర్తిగా మనం కలుపుకున్న మిశ్రమం మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. దాదాపు 1.5 కేజీ ఆయిల్ పడుతుంది. కొంచెం కొంచెంగా వేసుకుంటూ అన్నిటికీ పట్టేలాగా మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడిని మొత్తం ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ జాడీల్లో కానీ మార్చుకోవాలి. పూర్తిగా వేసేసిన తర్వాత మరి కొంచెం ఆయిల్ని పైన వేసుకోండి. 3 డేస్ వరకు కదపకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ముక్క మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి. 3వ రోజు ఒకసారి కింద నుంచి పైకి కలుపుకోండి. ఆయిల్ అంతా పైకి తేలి కమ్మని సువాసనతో గుమగుమలాడిపోతూ పచ్చడి రెడీ. 3వ రోజు ఒకసారి ఉప్పు కారం అన్నీ సరి చూసుకుని టేస్ట్ చేయండి. ఆవకాయ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.